హాయ్ అండి. ఈరోజు స్వామివారి పూజ కోసం తులసి దళాలు, ఫ్రూట్స్, మారేడు దళాలు, పువ్వులు సిద్ధం చేశారండి మా వారు. స్వామివారి కోసం ఈరోజు పిండి ప్రమిదలు అయితే చేస్తున్నాను. చాలామంది పూజకి ఎక్కువగా ఖర్చు పెడుతున్నాను అనుకుంటారు. నేను ఖర్చు పెట్టడం కాదండి, భగవంతుడే పూజ టైం కల్లా అన్నీ సిద్ధం చేసుకుంటారు. పూజ చేయాలన్న సంకల్పం మనసులో భక్తి ఉండాలే కానీ మన దగ్గర ఉన్నా లేకపోయినా భగవంతుడే మన భర్త రూపంలో అన్నీ సిద్ధం చేస్తారండి. భగవంతుడికి పెట్టింది ఎప్పుడు కూడా బాధపడకూడదండి. మనకి ఈరోజు ఇచ్చినా ఇవ్వకపోయినా భగవంతుడు మన బిడ్డలకైతే ప్రసాదిస్తారు. ఈరోజు న్యూస్ పేపర్లో చదివిన ఒక సన్నివేశాన్ని అయితే షేర్ చేసుకుంటానండి. అదేంటంటే, ఒక ఊరిలో నలుగురు వ్యక్తులు అమ్మవారి గుడిలో దొంగతనం చేశారంటండి. కానీ పోలీసులకంట అలానే సీసీ కెమెరాలు కూడా మిస్ చేశారంట. పోలీసుల కంటను కూడా పడలేదంట. నెల రోజులు పోయిన తర్వాత అమ్మవారు బంగారాన్ని మళ్ళీ అమ్మవారి గుడిలోనే పెట్టేశారంట. ఎందుకు అలా పెట్టారంటే, అందులో ఒక వ్యక్తి వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగాలేదంటండి, బాగా సీరియస్ చేసిందంట. అమ్మవారి విలువ తెలుసుకొని అమ్మవారికి క్షమాపణ చెప్తూ ఒక లెటర్ వేసి అందులో పెట్టారంట. అందులో ఎంత నీతి ఉందో మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకళ్ళు బాధ పెట్టకూడదండి. అది మనుషులైనా దేవుణ్ణైనా కూడా ఎప్పుడూ అన్యాయంగా బాధ పెట్టకూడదు, ఒకరిది అన్యాయంగా తినకూడదు మాట. మనం ఎంత మంచి చేస్తే మన బిడ్డలకు అంత మంచి జరుగుతుందండి, ఎంత చెడు చేస్తే మన బిడ్డలకు అంత చెడు జరుగుతుంది. మనకి ఎప్పుడు కూడా ఏం జరగదండి. మనం చేసిన పాపం అంతా కూడా మన పిల్లలకే చుట్టుకుంటుంది అంటుంటారు కదా. అది నిజమా లేదో మీరే కామెంట్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బాయ్ అండి.